హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఆర్బీఐ మరో హెచ్చరిక అయితే జారీ చేసింది. ఇక నిబంధనలు కఠినతరం అయితే చేస్తున్నాము, వెంటనే ఎలా చేయండి అని అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక్క తెలంగాణలోనే లక్షల ఖాతాలు అయితే పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. ఆర్బీఐ కేవైసీ నిబంధనలు కఠినతరం, ఇక పూర్తి కాకపోతే బ్యాంకు ఖాతాలు సైతం ఫ్రీజ్ చేస్తామంటున్నారు. ఆర్బీఐ హెచ్చరిక, అర్జెంటుగా మీరు కనుక ఈ పని కంప్లీట్ చేయకపోతే మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని అయితే హెచ్చరిక జారీ చేసింది ఆర్బీఐ. అసలు ఏం జరుగుతుంది ఏంటి చూస్తే, బ్యాంకు ఖాతాదారులు తమ యొక్క వ్యక్తిగత గుర్తింపు, చిరునామా వివరాలను ఎప్పటికప్పుడు అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడంలో కనుక నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఖాతాదారుల భద్రత, ఆర్థిక నేరాల నియంత్రణలో భాగంగా నో యువర్ కస్టమర్ ఆర్బీఐ మ్యాండేటరీ ఈకేవైసీ ప్రక్రియను మరొకసారి ఈకేవైసీ ప్రక్రియను అయితే పెడుతున్నారు. ఈ ప్రక్రియను అన్ని బ్యాంకులు కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఇప్పుడు కేవైసీ వివరాలు సమర్పించిన ఖాతాల్లో లావాదేవీలన్నింటినీ కూడా తక్షణం నిలిపివేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలిపింది. ఖాతాల రిస్క్ ఆధారంగా కేవైసీ గడువు నిర్ణయం, లావాదేవీల తీవ్రత ఆధారంగా ఖాతాలను 3 రకాలుగా విభజించేలాగా బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. తరచూ 50,000కు మించి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగే ఖాతాలకు హై రిస్క్ ఖాతాదారులని అయితే కనుక గుర్తిస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వీళ్ళు ఖచ్చితంగా ఈ కేవైసీ సమర్పించాలి. అంటే మీరు 50,000 మించి లావాదేవీలు చేస్తుంటే కనుక. అలాగే మీడియం రిస్క్ ఖాతాదారులు ప్రతి 8 ఏళ్లకు మీ డీటెయిల్స్, ఆధారు, ఫోన్ నెంబరు, పాన్ కార్డు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇక తక్కువ లావాదేవీ జరిగేది 50,000 మించి తక్కువ జరిగే లో రిస్క్ ఖాతాదారులు వీళ్ళు ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అయితే చేశారు ఇక కొత్త రూల్స్ ప్రకారం. సో ఈ రోజుల్లో ప్రస్తుతం ఏదైనా వ్యాపార నిమిత్తం చాలా అకౌంట్లు, శాలరీస్ కానీ ఏదైనా సరే 50,000 మించే చేస్తున్నారు కాబట్టి సో ప్రతి 2 ఏళ్ళకి లేదా కనీసం 4-5 ఏళ్ళకైనా ఒకసారి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. తెలంగాణలో చూస్తే గత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి దాదాపు 24.5 లక్షల బ్యాంకు ఖాతాల్లో కేవైసీ వివరాలు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 2.88 లక్షల ఖాతాల్లో అసలు ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని తేలింది. ఇక ఒక ప్రధాన బ్యాంకులో చూస్తే ఏకంగా 9,90,000 అంటే ఇంచుమించు 10 లక్షల ఖాతాలు ఈకేవైసీ కోసం వేచి ఉన్నాయి. సో సూచించిన గడువులోగా తాజాగా వివరాలు అందించకపోతే ఆయా ఖాతాలన్నింటినీ కూడా ఫ్రీజ్ చేస్తామంటూ బ్యాంకులు అయితే స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఇక్కడ మన ఛానల్ తరపు నుంచి కూడా మీకు ఎవరైతే ఈ బ్యాంక్ ఈకేవైసీ చేస్తారో వాళ్ళకు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అలాగే చిన్న హెచ్చరిక కూడా అనుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు ఖాతా ఈకేవైసీకి సంబంధించి మీ పాస్పోర్ట్ ఫోటో, అలాగే పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఇవి ఎప్పుడు కూడా మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్ళి మాత్రమే సబ్మిట్ చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో సబ్మిట్ చేయకండి. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఈ లింక్ ద్వారా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయండి అని లింకులు ఇచ్చిన, వాట్సాప్లో లింక్ పెట్టిన, ఎక్కడైనా ఏదైనా లింక్స్ ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ లింక్స్ అయితే క్లిక్ చేసి అలా చేయకండి. కేవలం ఒక 10 నిమిషాలు లేట్ అయినా, కొంచెం టైం పట్టినా మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి మాత్రమే వెళ్ళి మీ వివరాలు సబ్మిట్ చేయండి. ఆన్లైన్ ఫ్రాడ్ జరిగే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.